సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశానికై సమయానికై మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి నా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈసీ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన మాటలు మనము ధ్యానించుకుందాము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనము ధ్యానించుకున్నాము. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనము ధ్యానించుకున్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మన హృదయాలను మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకు మనము కనిపెడదాం. మహాపరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, ఈ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన రాత్రంతా మంచి నిద్రను చురుకైన మెళకువలు మాకు దయచేసి ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధిలో మీ పాద సన్నిధిలో చేరి నేను మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ మాటలు విని చూడగానైనా పరిశుద్ధాత్మ దేవ మీ శక్తితో మమ్మల్ని నింపండి. మా మధ్యలో సంచరించమని ప్రార్థిస్తున్నాం. అల్పులము, అభాగ్యులము, ఎందుకు పనికిరాని వారు నాయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయా నీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని బ్రతికించి నాయన సమయంలో సజీవులుగా ఉంచి ఈ మాటలు వినడానికి మాకు ఇచ్చిన అవకాశానికై వందనాలు స్తోత్రాలు. ఇటు ధన్యత ఎవరికి లేదు ప్రభువా, మీరు మాకు అనుగ్రహించారు. ప్రతి ఉదయమునైనా మిమ్మల్ని స్తుతించడానికి ఆయన గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు ప్రభువానికి వందనాలు. అయ్యా మీరు మాట్లాడుతున్నారు ప్రభువా, నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. అవును ప్రభువా, ఆ శ్రేష్టత్వాన్ని మేము పొందుకొని మా జీవితాల్లో ఎన్నో మేలులు పొందుకుంటున్నాం ప్రభువా. మీరు మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లించుకుంటూ నేను కార్యక్రమం అంతటిలో నేను మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని, మీ నోటి బూరగా మాత్రమే మమ్మల్ని వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినగల చెవిని, గ్రహించగల మనస్సును, శుద్ధ హృదయాలను మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఇక్కడ దేవుని యొక్క శక్తి ఎలాంటిది అంటే మనము అడిగే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి. మనం అడిగేది వేరు, అనుకున్నది వేరు, జరిగేది వేరు. ఎందుకంటే మనల్ని అంచనా వేసుకొని మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మన కెపాసిటీని బట్టి మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి మనము అడుగుతాం. కానీ దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మన పట్ల మనం అడిగే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే ఎక్కువగా, అంటే దేవుని యొక్క శక్తి కనపడాలి అంటే, దేవుని నామం మహిమపరచబడాలి అంటే ఆయన శక్తిని మనకు చూపిస్తూ ఉంటాడు. ఎలాగంటే మనం అడిగే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే ఎక్కువగా చేసి ఆయన శక్తిని మనకు చూపిస్తూ ఉంటాడు. అప్పుడే కదా దేవునికి మహిమ వచ్చేది. మనం అడిగింది ఎవరైనా ఇవ్వగలరు, మనం అనుకున్నది మనం చేయగలం. ఆ కెపాసిటీ మనకు పెట్టాడు దేవుడు. కాకపోతే వాటన్నిటికంటే ఊహించలేని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే దేవుని యొక్క కార్యం అక్కడ జరగాలి. దేవుని యొక్క శక్తి మనకు
కనబడాలి. అందుకే ఆ మాట పౌలు రాస్తూ ఉన్నాడు, మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి సదాకాలము మహిమ అని పలుకుతూ ఉన్నాడు. మనము దేవుణ్ణి అడగాలి. అందుకే ఆయన చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. అడిగేవి ఇస్తాడు. కానీ కొన్నిసార్లు మనకి లేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత గోజాడినా కూడా దేవుడు మనకు ఇవ్వడు. ఎందుకు అంటే ఆయన శక్తిని మనకు చూపించడానికి. కానీ మనం అనుకుంటాము దేవుడు నాకు ఇవ్వలేదే అని. ఆయన శక్తిని మనం హీనపరుస్తూ కొన్నిసార్లు దేవుణ్ణి అవమానపరుస్తూ మన జీవితాల్లో లేట్ అవ్వడం ద్వారా అవమానపరిచే సమయాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదైతే అడిగామో అది దేవుడు మనకు త్వరగా చేయలేదనుకోండి, అప్పుడు అనుకుంటాం, ఏంటి దేవుడు నా మొర వినలేదు, నాకు ఇంకా ఇది జరగలేదేంటి, ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అని అనుకుంటూ కించపరుస్తూ దేవుని శక్తిని తక్కువగా చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు వారు అడిగిన వాటిని దేవుడు ఎలా ఇచ్చాడు, ఎంతకాలానికి ఇచ్చాడు అని మనం గమనించినట్లయితే, మొదటి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఇక్కడ ఎబ్బేజు అనే మాటకు మనము అర్థం చూసినట్లయితే వేదన. తన తల్లి వేదనతో కనింది కాబట్టి అతనికి ఎబ్బేజు అనే పేరు, ఒక బిరుదు ఇచ్చేసింది. మనం కూడా అంతే కదా, ఇట్లా కన్నాడ్రా నేను, ఈ స్థితిలో కన్నా అని మన పిల్లలను మనము అంటూ ఉంటాం. ప్రతి స్త్రీ కూడా వేదనతో పిల్లల్ని కంటుంది. ఎందుకంటే దేవుడు అక్కడ హవ్వను అలా శపించేసేసాడు. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మీరినప్పుడు హవ్వను దేవుడు శపించినట్లుగా మనం చూస్తాం. వేదనతో పిల్లల్ని కంటావు. నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు దుఃఖపడుతూ జీవిస్తావు. ఆదామును శపించాడు. చెమటోర్చి కష్టపడి ఆహారం సంపాదించుకొని తింటావు అని. ఉచితంగా వచ్చేటప్పుడు దానిని కాలదన్నుకున్నారు వాళ్ళు. అందుకే దేవుని చేత శపించబడ్డారు. హవ్వను దేవుడు అంటున్నాడు, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. ప్రతి స్త్రీ కూడా వేదనతో కంటుంది. అయితే ఎబ్బేజుని ఎందుకు ప్రత్యేకంగా ఆమె తల్లి అనిందో మనకైతే తెలియదు. కానీ వేదన అనే పేరు అంటే దేవుడు పెట్టిన వేదన కంటే ఎక్కువైన వేదన పడిందేమో ఆమె. అందుకని ఆమె వేదన అనే పేరు పెట్టింది. ఆ పేరును బట్టి ఆ వ్యక్తి ఎంతగా నలిగిపోయాడు, ఎంత బాధపడ్డాడు, ఇతరుల చేత ఎంతగా దూషించబడ్డాడు. అందరూ అతన్ని అలాగే పిలుస్తూ ఉంటే ఎబ్బేజు అని పిలవగానే ఆ వేదన అనే మాట గుర్తొస్తుందేమో అతనికి. అందుకే ఆ వేదనతో దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలు. అంటే తన పేరుకు తగ్గట్టుగా, తన స్థితికి తగ్గట్టుగా అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా నన్ను ఇట్లా అంటున్నారు అందరూ, నా స్థితి ఇది, నా కెపాసిటీ ఇది, కాబట్టి నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు, ఎవ్వరి తోడు నాకు అవసరం లేదు, నీవుంటే నాకు చాలయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలు, నాకు
కావాల్సింది ఏంటి అంటే దేవునితో చెప్పుకుంటున్నాడు ఆయనకి ఏది కావాలో. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు అనేది రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా దానిలో నుండి తప్పిస్తే చాలు, ఇదే నా జీవితానికి చాలు, నువ్వు ఇచ్చేది, నీ దగ్గర నుండి నేను ఆశించేది ఇది ఒక్కటి మాత్రమే అన్నట్లుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అయితే దేవుడు అతడు అడిగిన దాన్ని అతనికి దయచేశాడు. అయితే మొదటి మాటలో ఏముందంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే, అది అక్కడ దేవుని యొక్క శక్తి ఏంటి అంటే తన సహోదరుల కంటే. ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో వారి ద్వారానే ఘనము పొందిన వాడిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే దేవుని యొక్క శక్తి. అతను ఏమడిగాడు అంటే తన స్థితికి తగ్గట్లుగా దేవుని అడిగాడు. నాకు ఇదైతే చాలు, ఇంత చాలు, ఇంతకంటే ఎక్కువగా అడిగితే అది మంచి పద్ధతి కాదు, నా కెపాసిటీకి ఇది సరిపోదు, నాకు ఇంతవరకే చాలు అనే స్థితిలో ఉండి దేవుణ్ణి అడిగాడు. అయితే దేవుడు తన సహోదరుల కంటే ఘనముగా అనే మాటను మనం చూసినట్లయితే అదే దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క కార్య సాధకమైన శక్తి చొప్పున అనే మాటకు ఈ మాట సరిపోతూ ఉంది. మనము కూడా మన జీవితాల్లో ఏదైనా దేవుణ్ణి అడిగేటప్పుడు ఇలాగే అడుగుతాం, మన స్థితికి తగ్గట్లు. కానీ అయ్యా నేను ఎక్కువగా అడిగితే అది నా స్థితికి మించింది అంటే దేవుణ్ణి మనము కొన్నిసార్లు తక్కువ చేస్తూ ఉన్నాము అనే మాట మనము చెప్పుకోవచ్చు. మనం ఎలా అడగాలి అంటే అయ్యా నువ్వు నాకు ఇవ్వగలవు, నాకు ఇది చెయ్యగలవు, నీ శక్తి ఏంటో నాకు చూపించు. చాలా మంది భక్తులు బైబిల్ గ్రంథంలో దేవునిని పరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం ద్వారా గిద్యోనుని చూసినట్లయితే గిద్యోనుని ఆయన గానుగు చాటును దాక్కొని గోధుమలు దొల్లగొడుతూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమై నువ్వు యుద్ధం చేయాలన్నప్పుడు అయ్యో నేను ఎంతటి వాడను, నేను దానికి నేను భయపడి దాక్కొని ఉన్నానయ్యా అంటే నువ్వు చేయగలవు, నేను నీకు తోడుగా ఉన్నాను అని అన్నప్పుడు నువ్వు చెయ్యగలవు అనే దానికి ప్రూఫ్గా నాకు ఒకటి చేసి చూపించు. ఉదయానికల్లా ఆ గొర్రె బొచ్చు మీద ముంచుపడాలి. అట్లా దేవుణ్ణి కొన్ని అడిగి శోధించి దేవుని యొక్క శక్తిని పొందుకుంటాడు. కొన్నిసార్లు మనం దేవుణ్ణి లేదా అడగకూడదేమో అని భయపడుతూ దేవుణ్ణి తక్కువగా చేసి, అందుకే నరుల ఎదుట ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అనే వాక్యాన్ని మనం చదువుకుంటాం కదా, ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని గొప్పగా చేస్తారు. అంటే దేవుని యొక్క శక్తిని మనము కనబరచాలి. మనము ఏదైతే కావాలో అంతవరకు అడిగి పొందుకొని అక్కడ వరకే ఉండిపోతే దేవుని శక్తి కనపడదు కదా. అంటే మనం ఎలా అడగాలి అంటే ఎక్కువగా అడగాలి. కొన్నిసార్లు మనము అడిగే వాటిని దురుద్దేశం కొరకు అడిగితే అవి దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అడగమని చెప్తున్నావు, అడుగుడి మీకు ఇవ్వడం దేవుని వాక్యం ఉంది కదా, ఇన్నిసార్లు అడిగినా కూడా దేవుడు నాకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వట్లేదు, దేవుడు శక్తి కలిగిన వాడు కదా అని మనం అడుగుతాం. కొన్నిసార్లు మనం అడిగినా కూడా పొందుకున్న వాటిని దురుద్దేశంతో, వాటిని దేవునికి ఆయాసకరంగా దుఃఖపరిచే విధంగా దేవుని కొరకు ఉపయోగించకుండా అవి వేటేటికో ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు మనకి అవి ఇవ్వలేకపోతున్నాడు. యాకోబు పత్రికలు అదే ఉంది కదా, మనలో యుద్ధములు పోరాటములు ఎందుకు జరుగుతున్నవి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు.
నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడగట్లేదు, అడిగితే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే అది నా వాగ్దానం. నేనే చెప్పాను కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, మీరు అడుగుడి మీకు ఇవ్వబడు. మీరు ఏది అడిగినను నా నామమున మీరు ఏది అడిగినా కూడా మీకు దయచేస్తాను. అక్కడ ఒక చిన్న పాయింట్ని మనం గుర్తు చేసుకోమండి. నా నామమున మీరు ఏది అడిగినా కూడా మీకు దయచేస్తా. నా నామంలో, ఆయన నామంలో మనం అడగకుండా మన ఇష్టానుసారంగా భోగేచ్ఛల నిమిత్తము దురుద్దేశముతో మత్సరపడతా, ఇతరుని ద్వేషిస్తా, దూషిస్తా, దేవునికి ఆయాసకరంగా ఉంటే నేను ఇవ్వను. మీరు ఆశపడుతున్నారు కరెక్టే, కానీ మీకు ఎందుకు దొరకట్లేదంటే మీరు ఈ విధంగా అడుగుతున్నారు. అందుకే సమూయేలుని హన్న ఎలా ప్రార్థించిందో తెలుసా? నువ్వు నాకు ఒక మగ పిల్లని దయచేస్తే వాడిని నీ సేవకు వదిలేస్తా. అంటే నీకు ఇచ్చింది ప్రతిదీ కూడా దేవునికి ఇచ్చేయాలా అని మనకి డౌట్ కదా. ఎస్, మనం ఇవ్వాలి. మనము ఏదైతే పొందుకుంటామో అది దేవునిది. నీకు ఇష్టమైనది దేవునిది అని ఒక పాట ఉంది కదా, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. అవును కదా, బలి అర్పణ ఆయన కోరలేదు. నీకు ఇష్టమైనది ఏదో అది దేవునికి. అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నీ హృదయం ఎలా ఉంటుందో అది దేవుడు అడుగుతున్నాడు. అబ్రహామును అలాగే పరిశోధించాడు దేవుడు. నీకు ఇచ్చిన ఒక్క బిడ్డను నాకివ్వు అన్నప్పుడు అబ్రహాము వెంటనే వేరే మాట మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు ఎందుకు అడిగాడో, ఆయన చిత్తం ఏంటో నాకు ఇచ్చాడు, ఇచ్చింది మరలా ఎందుకు తీసుకుంటాడు, దానిలో ఏదో ఉండుంటది అని అనుకొని ఆయన ఎంతో విశ్వాసంతో ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి బయలుదేరి. అంటే దేవుని యొక్క పరిశోధనలు కొన్నిసార్లు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి. ఎంతకాలానికో, ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి. ఎందుకంటే నీకెప్పుడు ఏది కావాలో దేవునికి తెలుసు. నువ్వు ఊహించలేని కార్యం కావాలా అంటే వెయిట్ చేయి. దేవుని యొక్క శక్తిని నువ్వు కనపరచాలి అంటే నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఎలా ఉంటాయంటే ఆయన కార్యాలు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుని కార్యాలు. అమెరికా దేశంలో ఒక వ్యక్తి 1847వ సంవత్సరంలో జన్మించాడు. మనకందరికీ పరిచయమైన వ్యక్తి. ఈరోజు మనం ఒక లైట్ కింద మనం ఉంటున్నాము. ఈ కరెంట్ యొక్క యంత్రాంగాలు మనం అన్నీ వాడుకుంటున్నాము. మ్యూజిక్ ప్లేయర్స్ కానీ, వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి అంటే, ఒక జీవితకాలం అంతా కూడా ఎదురు చూసి ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి సక్సెస్ అయిన ఒక వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి. ఆయన ఎలాగ కనిపెట్టాడు అంటే 10,000 సార్లు ఓడిపోయాడంటండి. 10,000 సార్లు ఆయన తన ప్రయత్నాలలో విఫలమైపోయాడు. 10,000 సార్లు, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు కాదు. మనమైతే ఒక 10 సార్లు చేస్తామేమో, ఇంకా నా వల్ల కాదు. కానీ ఈయన తన శక్తిని అక్కడ చూడలేదు, తన శక్తిని అతను జ్ఞాపకం చేసుకోలేదు. చాలా బలహీనుడు. ఎంత బలహీనుడు అంటే
స్కూల్కి వెళ్తే వాళ్ళ టీచర్ ఒక లెటర్ రాసి పంపించింది వాళ్ళ తల్లికి, ఇతనికి చదువు చెప్పేంత కెపాసిటీ మాకు లేదు, ఇతనికి చెప్పడానికి ఇక్కడున్న స్కూల్స్ సరిపోవు, ఇక్కడున్న టీచర్స్ సరిపోరు, కాబట్టి మీ పిల్లోడిని ఇంటికి తీసుకెళ్ళండి అని ఒక లెటర్ రాసి పంపించిందండి. పంపిస్తే అతని తల్లి అది చదివి కంటతడి పెట్టుకొని, అమ్మ అందులో ఏమి రాస్తుంది అని అతను తన తల్లిని అడిగితే, మనమైతే ఏమంటాం, అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా, నీకు ఎప్పుడురా తెలివి వచ్చేది, ఇంత ముద్దుగా ఎందుకుంటావురా, వాళ్ళని చూడు వీళ్ళని చూడు వాళ్ళు ఎలా ఉన్నారు అని ఇతరులతో పోల్చి వాడిని దూషించి అవమానపరిచి కొట్టి దేనికో దానికి ఈడుస్తాం. కానీ ఒక తెలివైన తల్లి ఏం చేసిందంటే, నీకు చెప్పడం వాళ్ళకి చేత కాదంట, నీ తెలివికి వారు సరిపోరంట అని తన బిడ్డని ఎంకరేజ్ చేసుకొని మోకాళ్ళు వేసిందండి. ఎంతో కాలం ప్రార్థించింది, దేవుని చేతికి అతనిని అప్పగించింది. మెంటల్ డెఫిషియన్ అనే ప్రాబ్లంతో అతను ఉన్నాడు. చదువు చెప్పడానికి ఎవ్వరు కూడా అంగీకరించట్లేదు, అతన్ని ఇంటికి పంపించేసేసారు. అతని తల్లి అతని కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంది. అతడు వార్తాపత్రికలు ఇంటింటికి వేస్తూ తిరుగుతూ, రైల్వే స్టేషన్లో స్వీట్స్ అవన్నీ అమ్ముకుంటూ అలాగా చేస్తూ కష్టపడుతూ ముద్దుగా ఉన్నా కూడా ఏదో నేను చెయ్యాలి, ఏదో చెయ్యాలి, నాకు చదువు లేదు, నేను ఏదో ఒకటి చేయాలని అతను ఖాళీగా ఉండకుండా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. ఆయన రోజుకి 4 గంటలు మాత్రమే నిద్రపోతాడంట. మిగిలిన సమయం అంతా కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఏది చేసినా కూడా అది విఫలమైపోవడం, ఓడిపోవడం, ఏడవడం, మరలా ట్రై చేయడం. ఎందుకు నేను సాధించగలను అని ఆయనకి ఒక ఆసక్తి, దేవుడు నాకు ఎప్పటికైనా ఇవ్వగలడు అని నమ్మకం. తన ప్రయత్నం ఎలా చేసిందంటే ప్రపంచం మొత్తం కూడా వెలిగించబడేలాగా. ఈ రోజున మనము లైట్స్ అన్నీ కూడా రకరకాలుగా మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామంటే ఆ మొద్దువాడైన థామస్ ఆల్వా ఎడిసన్ అతని ద్వారానే ఎన్నిసార్లు ఓడిపోయాడంటే 10,000 సార్లు. అన్నిసార్లు ఓడిపోయి ఒక్కసారి సక్సెస్ అయిపోయాడు. ఎవరైతే అతన్ని అవమానపరిచారో, ఎవరైతే అతన్ని దూషించారో అందరూ కూడా అతడిచ్చే వెలుగు కిందకి వచ్చారు. కేవలం తన తల్లి యొక్క ప్రార్థన, తన తల్లి యొక్క విశ్వాసం, ఎదురు చూడడం. అతను కూడా అన్నిసార్లు ఓడిపోయినా కూడా ఎక్కడా కూడా నేను ఇంకా నాకు చేత కాదు, నేను ఓడిపోయాను, నా జీవితంలో నేను ఏది సాధించలేకపోయాను అనే ఆ బాధతో వెనక్కి వెళ్ళలేదు. కానీ దేవుని మీద భారం వేసుకొని నేను ఎప్పటికైనా సాధించగలను ఒక కృషితో ముందుకి బయలుదేరాడండి. ఎక్కడ ఆగిపోలేదు. అన్నిసార్లు ఓడిపోయినా కూడా ఆ బల్బు కనిపెట్టడానికి ఎన్ని పరికరాలు కావాలి, స్విచ్ బోర్డ్ కావాలి, వైర్లు కావాలి, 365 పరికరాలను అతడు కనిపెట్టాడు. లైట్ కనిపెట్టక ముందు ఫొటోస్ కాకుండా వీడియోస్ ఎలా వస్తాయి అనే దాని మీద ఎంతో ప్రయత్నం చేసి అతడు కనిపెట్టాడు. మ్యూజిక్ రికార్డర్, మనం మాట్లాడింది రికార్డ్ చేయడం ఎంత జ్ఞానానికి మించిన కార్యాలంటే అవి. ఎట్లా కనిపెట్టారు ఇవి అని అనుకుంటాం కదా. ఒక చేతగాని వాడు, చెవిటి వాడు, ఒక మెంటల్ ప్రాబ్లంతో ఉన్నవాడు ఎలా కనిపెట్టాడు అంటే దేవుని యొక్క కార్యాన్ని అక్కడ కనపరిచాడండి. కేవలం దేవునిని ఆశ్రయించడం ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా, దేవునిని నమ్ముకొనడం ద్వారా. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, మీరు దేవుని నమ్ముకొని ఊరకనే ఉండండి అంటాడు. ఊరక నిలుచొని చూడుడి యెహోవా కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచొని
చూడుడి. మనం నమ్ముకొని ఊరికనే ఉండటం వలన మనం బ్రతుకుతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. ఈ రోజున ఒక చిన్న కార్యం జరగకపోతే అసలు దేవుడు ఉన్నాడో లేడో అనే మాటలు మన నోటికి వస్తాయి. ఒకటి సాధించాలి అనే కృషి మనలో ఉండాలి, ఉంచుకోవాలి. ఆ తపన పట్టుదల మనకి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని మనం కనపరచాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతుంది అందుకేనండి. ఎందుకో పుట్టాము, ఎందుకో పోతున్నాము అది కాదు. దేవుని యొక్క ప్రణాళిక ప్రతి మనిషి మీద కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నేను దేనికి పనికి వస్తాను, నేను ఏ అర్హత లేదు, నాకు చదువు లేదు, మాటలు రావు, నువ్వే కావాలి దేవునికి. దేవుని కార్యము కనబడాలి అంటే, దేవుని యొక్క శక్తిని చూపించాలి అంటే నువ్వే కావాలి. అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. నీకున్న జ్ఞానము దేవునిని మహిమపరచలేదు, నీకున్న అతిశయము దేవునిని మహిమపరచలేదు. నీకు ఏదైతే చేత కాదు అంటావో అదే దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడు, దేవుని ఎదుట పెట్టు, దేవుని యొక్క కార్యాన్ని ఇతరులకు చూపించు. దేవునిని మహిమపరచాలి అంటే దేవుని యొక్క శక్తిని మనము చూపించాలి. దేవుని యొక్క శక్తిని చూపించాలంటే మనం ఎదురు చూడాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. మీరు సహనముతో కనిపెట్టుకొని ఉండుడి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, వాల్టర్ హంట్ అనే వ్యక్తి. అతను కూడా ఒక చిన్న మనం శారీ పిన్నులు ఉంటాయి కదా, సేఫ్టీ పిన్నులు, అది ఎంత ఆపద నుండి తప్పిస్తుందో తెలుసా? అవును కదా. కొన్నిసార్లు ఆ పిన్ను ఎంత అవసరం అవుతుందో, ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకోండి ఈజీగా దొరికేది చాలా చీఫ్గా దొరుకుతుంది, చాలా చీఫ్. రూపాయికి 4 ఏమో వస్తాయి కదా, చాలా చీప్. కానీ దాన్ని మనం పట్టించుకోము కానీ లెక్క చేయము కానీ ఎంత సేఫ్టీగా ఉంటుందో. ఒక వస్తువు, ఒక వస్త్రం విడిపోయిన దానిని ఒక చిన్న సూది కలిపేస్తుందండి. ఒక పిన్, సేఫ్టీ పిన్, అందుకే సేఫ్టీ పిన్ అని పెట్టారు. సేవ్ చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది, అవమానం నుండి రక్షిస్తుంది కదా. ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, చినిగిపోయింది అనుకోండి, ఏది అవసరం? జ్ఞానం అవసరమా మనకు? అక్కడ బంగారం అవసరమా? డబ్బు అవసరమా? విలువైన పదార్థాలు అప్పుడు అవసరమా? ఏది అవసరం అప్పుడు? ఒక పిన్. ఒక వ్యక్తి, భార్య భర్తలు ఇద్దరు కూడా, ఒక వ్యక్తి ఒక గుండు సూదుల కంపెనీలో పనిచేస్తూ ఉంటే, నాకు ఆదివారం సెలవు కావాలి, నేను ఆదివారం కంపెనీకి రాను, వస్తే నేను దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆదివారం కుదరదు, కాబట్టి నేను ఆదివారం రాను సార్ అని చెప్తే, లేదయ్యా ఆ రోజే ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి కుదరదు, వస్తేరా లేకపోతే మానేసే అని చెప్తాడు. చెప్తే నాకు దేవుని పని కంటే దేవుని సన్నిధి కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నేను మానేస్తానని మానేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చేయాలో, ఏం చేయాలో, ఏ జాబ్ చేయాలో నాకు తెలిసిన పని అదొక్కటే, ఎలా బ్రతకాలి అని భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధి వెళుతూ ఉంటే, ఒకరోజు గార్డెన్లో పని చేస్తూ ఉంటే, ఆయన గుండు సూదులు చేసే కంపెనీలో కదా, ఆ సూది తన షర్ట్కి పెట్టుకున్నప్పుడు అది పని చేస్తూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో పురుగు ఏదో వెళ్ళిపోయింది అనుకొని అతను గట్టిగా దాన్ని ఇట్లా చూసుకున్నప్పుడు అది శరీరానికి గుచ్చుకొని గాయమవుతుంది. అది తీసి చూడగానే గుండు సూది. నాకు అసలే ఉద్యోగం పోయి నా బాధల్లో నేనున్నాను అని చికాగ్గా, ఏంటి శోధన, శ్రమ అని ఆ నొప్పితో ఇంకా ఏవేవో
గుర్తొచ్చేసినాయి. అయితే దేవునికి ప్రార్థించాడు, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నాకు జీవనాధారము లేదు, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఎలా నడిపించుకోవాలి అని దేవుని సన్నిధిలో మోకరిస్తూ చికాకుతో ఆయన ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన అతనికి ఇచ్చాడు. ఒక నమూనాని దేవుడు అతనికి చూపించాడు తన ప్రార్థనా గదిలో. ఆ పిన్ను ఎలా ఉంటుందో ఆ షేప్ని, ఆ నమూనాని దేవుడు ఆలోచనగా అతనికి దయచేసినప్పుడు దాన్ని పట్టుకొని అతని కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. సార్ నేను ఒకటి చెప్తాను, ఎప్పటి వరకు మనం స్ట్రైట్గా ఉండే ఒక సూదిని మాత్రమే కనిపెట్టాం, అది ఎంతో మేలు చేస్తుంది, కానీ దానివల్ల నష్టం కూడా జరుగుతూ ఉంది. నేను ఒకటి చెప్తాను, అది చేసి చూడండి, ఇది సక్సెస్ అయితే ఇంకా నన్ను కంపెనీలో పెట్టుకోండి అని అడుగుతాడు. ఆ నమూనాన్ని ఇచ్చినప్పుడు అతను ఎప్పుడైతే ఆ కంపెనీ నుండి వెళ్ళిపోయాడో అక్కడ అతనికి ఎంత నష్టం జరిగిందో ఆ కంపెనీలో అంతకంటే ఎక్కువగా త్రిపుల్గా అతనికి లాభం రావడం జరుగుతుంది. ఆ పిన్నును కనిపెట్టడం ద్వారా ప్రపంచం అంతటికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంది అనే మాటను అతడు చెప్పగానే తన ఉద్యోగాన్ని తనకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ దేవుని ఎంతగా మహిమపరిచాడంటే ఈ రోజున ప్రపంచం అంతా కూడా పిన్నును యూజ్ చేసుకుంటున్నారు. పిన్ను లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. ఉంటుందా? ఉండదు. దాని ఉపయోగం లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. ఒకవేళ బంగారం ఉండదేమో, వెండి ఉండదేమో, ఇంకా వేరే ఉండదేమో, కానీ ఆ ఇంటిలో పిన్ను లేకపోతే భయంకరమైన బాధ. తెలుసా? మీరు ఎక్కడికన్నా రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారనుకోండి, శారీ కట్టుకోవాలి, 2 పిన్నులే ఉంటాయి, ఇంకొక 3 పిన్నుల కోసం ఇల్లు తిరుగుతారేమో. అవును కదా? నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎంత ఉపయోగం అంటే ఒక చిన్న సూదితో, ఒక చిన్న పిన్నుతో ఎంత గొప్ప కార్యం. దేవుని యొక్క శక్తి కొరకు అతడు ఎదురు చూశాడు, లాస్ అయ్యాడు, పోగొట్టుకున్నాడు తన ఉద్యోగాన్ని కూడా. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అలాంటివి జరగవచ్చేమో, ఎదురు చూడవలసిన అవసరత ఉంటుందేమో, లేట్ అవుతున్నాయేమో. అయితే ఎందుకంటే ఆ ఆలస్యం దేవునిని మహిమపరచడానికే, దేవుని యొక్క శక్తిని చూపించడానికే. అందుకే మీరు అడగండి, నేను ఇస్తాను. ఎలా ఇస్తాను అంటే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఇస్తాను. మీరు అడిగేది కొంచెమే, కానీ మీరు అడిగింది మీకు అది సరిపోదు, అది నాకు తెలుసు. మీరు ఏది అడగబోతున్నారో నాకు తెలుసు. అందుకే మీరు దేనిని గూర్చి చింతింపకుడు, కానీ మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా కూడా వాటిని నేను పోషిస్తున్నాను. వాటిని పోషించేవాడిని మీ అవసరతలు నాకు తెలియదా? మిమ్మల్ని సృజించిన వాడిని నాకు తెలియదా? మీ తల వెంట్రుకలలో ఒకటైనను కూడా నేలరాదు. నా ఆజ్ఞ లేకుండా, నా చిత్తం లేకుండా మీకేమి కాదు. వెయిట్ చేయండి, ఎందుకంటే దేవుని యొక్క శక్తి అక్కడ కనబడాలి. అన్న ప్రార్థించింది, అయ్యా కేవలం నాకు ఒక మగపిల్లని దయచేయి చాలు, అదొక్కటే నాకు అవసరం అని అనుకుంది. అంటే ఆమె నింద మాత్రమే తొలగితే చాలు, నింద తీసేస్తే చాలు. ఎందుకంటే తన తోడుకోడలైన పెనిన్న నన్ను ఎంతగానో అవమానపరుస్తుంది. నాకు కావాల్సింది అది ఒక్కటే, నాకు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఎలా చేశాడు? సమూయేలుని ఇచ్చాడు, అడిగింది ఇచ్చాడు. ఎలా చేశాడు? రాజులను అభిషేకించి ప్రవక్తగా చేశాడు. ఆ రోజులలో ఇశ్రాయేలులకు రాజు లేడు, న్యాయాధిపతులు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ, దేవుణ్ణి దుఃఖపెడుతూ, బాధ పెడుతూ కొంతకాలం న్యాయాధిపతులుగా ఉంటూ
వెళ్ళిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ రోజులలో ఇశ్రాయేలులకు రాజు లేడు కాబట్టి ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు బ్రతుకుతూ ఉన్నాడు. ఒక అధిపతి లేడు, చెప్పేవాడు లేడు. చెప్పేవాడు లేకపోతే ఖచ్చితంగా చెడిపోతారు. అందుకే ఇంట్లో పెద్దలు ఉండాలి అంటారు కదా. ఎంత వివాహం అయినా ఎంతమంది ఉన్నా కూడా పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటే కొన్ని తప్పులు జరగకుండా ఉంటాయి. కొన్ని ప్రమాదాలను మనము తప్పించుకుంటూ ఉంటాం. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ రోజులలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు కాబట్టి జనులు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే సమూయేలు ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడండి, ఏర్పాటు చేసుకున్నాడు. అది ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఆమె ఎన్ని బాధలు పడింది, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంతగా హేళన చేయబడింది, దూషించబడింది, ఎంతగా ఎగతాళి చేసింది పెనిన్న. హాగరు కూడా తన యజమానురాల్ని ఆమె గర్భవతి అవ్వగానే శారాను అవమానపరచడం మొదలుపెట్టింది. దేవుడు ఊరుకుంటాడా? దేవుని బిడ్డను అవమానపరిస్తే ఊరుకోడండి. దేవుడు ఒప్పుకోడు. ఆయన కార్యాన్ని నీ ద్వారా జరిగించడానికి మాత్రమే ఆయన ఆలస్యం చేస్తాడు. మనం ఎదురు చూడాలి, అంతటితో ఆగిపోవడం కాదు. కొన్నిసార్లు నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో చేసిన ప్రార్థన నాకు వివాహం జరిగిన తర్వాత నెరవేరిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు అడిగాను ప్రభు ఇప్పుడు ఇచ్చా అంటే నీకు ఇప్పుడే అది అవసరం. నిజం, నా జీవితంలో ఎన్నో కార్యాలు, అది ఊహించలేని కార్యాలు. కొన్నిసార్లు దేవుడు అప్పటికప్పుడే జరిగేటట్లుగా వాగ్దానం ఇస్తాడు. మనం వెంటనే సంతోషంగా అబ్బా నిజంగా దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యా ఉన్నావయ్యా అంటాం. అది జరగలేదనుకోండి, ఏంటి ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు కదా, జరిగిద్దని చెప్పావు కదా, ఎవరో కాదండి నేనే అట్లా అడిగిన రోజులు ఉన్నాయి. అసలుకి ఇప్పటికిప్పుడే జరిగిపోయేటట్లుగా నాకు చెప్పావు కదా అని అడిగి నిరాశపడిన రోజులు ఉన్నాయి. అవి నాకు కొంతకాలం తర్వాత దేవుడు జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఆయన కార్యాన్ని అలాగే జరిగిస్తాడండి. ఆయన శక్తి లేనివాడు కాదు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, యుగములకు పూర్వము ఉన్నవాడు, యుగముల తర్వాత కూడా ఉండబోవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడండి. గొప్ప దేవుడండి మనం ఆశ్రయించిన దేవుడు. ప్రభువా తరతరములకు మా నివాసం నీవే, మోషే అంటున్నాడు 90వ కీర్తనలో. తరతరములకు నివాసము నీవే, నరులారా రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. అంటే భూమి మీద పుట్టించింది నీవే, పిలిచేవాడివి నీవే. దేవుని కనపరుస్తూ ఉన్నాడు. మోషే కూడా నేను నత్తివాడిని ప్రభువా, నాకు మాట్లాడడానికి చేత కాదు, నేను వెళ్ళలేను, నాకు శక్తి చాలదు. ఆ ఫరో మంచివాడు కాదు. తన శక్తిని అతను చూసుకుంటూ, తన కెపాసిటీని చూసుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయితే నువ్వే వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే నో అంటావో అప్పుడు ఆయన అంటాడు ఖచ్చితంగా నువ్వే వెళ్ళాలి, నీ ద్వారానే జరగాలి అంతే. ఎంతోమంది లేరా జ్ఞానం కలిగిన వాళ్ళు, శక్తి సంపన్నులు, ఐశ్వర్యవంతులు, వారందరినీ పక్కన పెట్టేశాడండి. ఒక నత్తి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలను నడిపించడానికి ఒక నత్తి వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఊహించలేని కార్యాలు అతని ద్వారా జరిగించాడు. చేతి కర్రతో, ఒక ఎండిపోయిన కర్రతో, జీవము లేని కర్రతో ఎన్నో కార్యాలు. ఒక కర్ర చూపిస్తే సముద్రం చీలిపోవడం ఏంటి?
యోర్దాను నది చీలిపోవడం ఏంటి? ఆయన కర్ర చూపిస్తే ఒక మేఘం కింద వారు నిలబడడం ఏంటి అంటే మోషే ప్రార్థించినప్పుడు వారికి ఏ బాధ వచ్చినా కూడా, అయ్యా మోషే మాకు దేవుడు లేడు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తెచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. ఒక బలహీనుడు, ఒక నత్తివాడు, నోటి మాంద్యము కలిగిన వాడు, చేతగాని వాడు, ప్రభువా నేను వెళ్ళను ప్రభువా, వారు కఠినమైన వారు అంటే నువ్వే వెళ్ళాలి. ఎన్నో మార్లు బొంకాడండి దేవుని దగ్గర. అయితే దేవుడు ఒప్పుకోలేదు. నీకు తోడుగా, నీకు నోరుగా నీ అన్న అయినా అహరోను ఉన్నాడు. అహరోను ఉపయోగించుకున్నాడా? అలాగా అంత దేవుడు చెప్పినట్లుగా లేదండి. మోషే బాగా మాట్లాడగలిగే అహరోనుని పక్కన పెట్టేసి నోటి మాంద్యము కలిగిన మోషేతో మాత్రమే చేయించాడు. ఏదైతే నాకు చేత కాదు, నాకు ఇది చాలు, ఎంతవరకే చాలు, ఎక్కువగా కోరుకోవడం అది మంచి పద్ధతి కాదు అని దేవుని శక్తిని మనం హీనపరచడానికి వీల్లేదండి. ఆయన ఊహించలేని కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. అడగండి అడిగితే ఆయన సమృద్ధిగా దయచేయవాడు. ఎప్పుడంటే తగిన సమయంలో. అందుకే అంటాడు కదా పేతురు పత్రికలో, మీరు తగిన సమయమందు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయంలో హెచ్చించబడాలి అంటే ఆయన బలిష్టమైన, ఆయన బలమైన రెక్కల క్రింద. బలమైన రెక్కలవి. ఒక కోడికే అంత ఒక శత్రువు నుండి తప్పించి అది తన పిల్లలందరినీ కూడా రెక్కల క్రింద పెట్టుకొని ఎట్లా దాచిపెడుతుందో కదా, దానికి అంత జ్ఞానం ఉంటే మన దేవునికి లేదా అండి? శక్తి ఉంది, చేయగలడు. ఆయన శక్తిమంతుడు, సర్వాధికారి. శూన్యములో భూమిని వేలాడదీశాడండి. శూన్యములో ఏ ఆధారం లేదు, ఏ సపోర్ట్ లేదు. అది కూడా స్థిరంగా ఉంచాడా? స్థిరంగా ఉన్న భూమి తిరుగుతూ ఉంది. ఎవరి చుట్టూ తిరుగుతుంది భూమి? సూర్యుని చుట్టూ. నీతి సూర్యుడైన ఆయన చుట్టూ మనము తిరగాలి. కదిలే ఒక వస్తువుని శూన్యంలో అట్లా నిలబెట్టాడండి దేవుడు. అంత గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి, ఆయన శక్తిని మనము హీనపరచడానికి వీల్లేదు. ఊహించలేని కార్యాలు మన జీవితంలో చేయగలడు. మరణ పడక మీద నుండి తెప్పించి సజీవ సాక్షులుగా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. సాక్షులు ఉన్నారు ఈ లోకంలో. ఇంకా నేను చనిపోతాను, ఇంకా నాకు బ్రతుకు లేదు, ఇదే చివరి. డాక్టర్స్ కూడా అంటారు ఇంకా దేవుడే చేయాలండి. ఎస్, ఆ శక్తి దేవుడికి ఉంది, అంతే. నీకు లేదు, నువ్వు ట్రీట్మెంట్ మాత్రమే చేయగలవు. నీకు ఇచ్చిన జ్ఞానం అదే, అంతవరకే. కానీ స్వస్థపరిచేది దేవుడు, హీల్ చేసేది దేవుడే. శక్తి కలిగిన వాడండి. నేను గాయము రేపు వాడను, దానిని మాన్పు వాడను నేనే. రేపుతాడైనా ఆ గాయం ఎందుకంటే దేవుని యొక్క శక్తిని చూపించడానికి, దేవునిని మహిమపరచడానికి. ఆ చిన్న గాయం నిన్ను గాయపరుస్తూ ఉందా, భయపెడుతూ ఉందా, బాధపరుస్తూ ఉందా? పర్వాలేదు, దేవుని కొరకు ఎదురు చూడు. ఊహించలేని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇంకా లేదండి, అయిపోయింది, ఇంకేం లేదు, నీకు అంతవరకే తెలుసు. కానీ దేవునికి దాని తర్వాత కూడా తెలుసు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంత భయంకరమైన వ్యాధి అంటే ఆయన ఏ జ్ఞానం లేదండి. అంత జ్ఞానం లేనివాడు ప్రపంచానికే ఆయన జ్ఞానాన్ని చూపించాడు. అంటే దేవుడు ఇంత గొప్పవాడు అని చూపించాడు. ఆయన వెనుదిరుగుంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో. ఒక సాధనంగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుని హీనమైన వాడిగా ఉంచి ఆయన కార్యాన్ని
ఆయనేంటో చూపించాడు. నిక్ అనే వ్యక్తి కూడా, నిక్ వీచిచ్ అనే ఒక వ్యక్తి కూడా 2 చేతులు 2 కాళ్ళు ఉండవు. ఎన్ని పనులు చేస్తాడో తెలుసా? ఆయనకు వివాహం జరిగి పిల్లలు, నెట్లో చూసుకోండి, గూగుల్లో, 2 చేతులు 2 కాళ్ళు ఉండవండి. వేళ్ళు కూడా ఉండవు. ఒక చిన్న వేళ్ళులాగే ఎట్లా ఉంటుంది అంతే. దానితో ఏదగలడు, రాయగలడు, తన పనులు తను చేసుకోగలడు, కొన్ని గేమ్స్ ఆడగలడు. ఇంటర్నేషనల్ స్పీకర్ అండి ఆయన. వెనకబడిపోయి ఉంటే నేను ఎందుకు పుట్టాను ఇలాగా, దేవుడు నన్ను ఎందుకు ఎట్లా పుట్టించాడు అని బాధపడి అతను వెనుదిరిగి ఉంటే ఈ రోజున ఎంతోమంది మారేవాళ్ళు కాదు. ఆయన ప్రసంగాన్ని, ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్, ఆయన మాట్లాడుతుంటే ఎంతోమంది ఏడుస్తారండి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు తిరిగాడు ఆయన. ఒక కాళ్ళు చేతులు లేని వ్యక్తి. నీకు అన్నీ ఉన్నాయి, ఏం చేస్తున్నావు దేవుని కొరకు? దేవుణ్ణి ఎలాగ మహిమపరుస్తూ ఉన్నావు? దేవుని శక్తిని ఎలా చూపిస్తూ ఉన్నావు? ఎప్పుడు నీరసం, నాకు లేదు, నేను ఇంతే, నాకెవ్వరు లేరు. ఎవ్వరు ఉండవలసిన అవసరం లేదండి. దేవుడు ఉంటే చాలు. అందుకే ఆయన దేవుడు. దేవుడు అంటే అర్థం అదే, చేయలేని వాటిని చేసేవాడు, శక్తి కలిగిన వాడు. మనుషులైతే కొంతవరకే చేయగలరు అంతే. అంతకు మించిన కార్యాలు చేయాలంటే దేవుడు కావాలి. అందుకే అడగండి. ఊహించలేని కార్యాలు మీ జీవితంలో ఏదైతే, ఇది నాకు గడ్డు సమస్య, ఇది నాకు తీరదు, తీర్చేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా నేను ఇంతే అని అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన వాడిని నేను అంటున్నాడు ఆయన. అడగండి, దేవుణ్ణి అడిగి పొందుకోండి. ఎంతోమంది మన ఎదుట ఉన్నారు రోల్ మోడల్గా. ఎవరున్నారయ్యా, ఎవరిని చూపించంటే బోలెడు మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ బైబిల్ గ్రంథం స్టోరీస్ అనుకుంటారని మన కళ్ళ ముందే చాలా చూపిస్తున్నాడు దేవుడు. ఎంతోమంది భక్తులు, దేవుని మీద ఆధారపడిన వారు, ఎందుకు పనికిరాను అనుకున్న వాళ్ళు ఈ రోజున సువార్థికులుగా మారిపోయారు. ఎందుకంటే దేవుని శక్తిని కనపరచడానికే నిన్ను అలాగా సృష్టించాడు. నీకు ఆ గడ్డు సమస్యను అందుకే పెట్టాడు దేవుడు, తెలుసా? దేవుని శక్తిని చూపించడానికి. మనలో కార్యసాధకమైన దేవుని శక్తి చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, మనలో కార్యాన్ని జరిగించేది ఏంటి అంటే దేవుని యొక్క శక్తి. అది ఎలా చేస్తుంది అంటే అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేస్తుంది. అసలు నా జీవితంలో ఇలా జరిగిద్దని నేను ఎప్పుడు అనుకోలేదు అనే మాటలు ఎప్పుడు వినలేదా? అవి దేవుడు చేసిన కార్యాలేనండి. అది నీకు కీడు జరుగుతుంది అంటే అది నీ మేలుకే. యోసేపు జీవితంలో మనం చూస్తాం, తన అన్నలందరూ కూడా అతన్ని హీనపరిచి అవమానపరిచి ఐగుప్తుకు అమ్మేసినప్పుడు దేవునిని ఆశ్రయించాడు. అక్కడికి వెళ్ళి కూడా మొట్టమొదటి నుండి అతడేమి సుఖపడలేదు. చెరసాలలో వేయబడ్డాడు. ఎన్నో నిందలు, పోతీఫరు భార్య ద్వారా, చుట్టుపక్కల వారి ద్వారా ఎన్నో అవమానాలు, నిందలు పడ్డాడు. చెరసాలలో వేయబడ్డాడు. ఒక్కసారిగా ప్రధానమంత్రి అయ్యాడా? అవ్వలేదు. ఎన్నో భరించాడు. ఎందుకు అంటే తన అన్నలను, ఇశ్రాయేలీయులను పోషించడానికి. ఇది మేలు కొరకే, ఇది జరిగించడానికి దేవుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు. మరి దేవుని కార్యం జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు యోసేపు. ఆదికాండం 30వ అధ్యాయము 22వ వచనంలో,
50వ అధ్యాయము చివరి అధ్యాయంలో చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 19-20 వచనాలు. 18 నుండి చదవండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఇంత కీడు ఎందుకు జరిగింది అంటే, మీరు నాకు కీడు ఎందుకు చేశారు అంటే, దేవుని యొక్క శక్తిని కనపరచడానికే. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే అది మేలుకే, మేలు కొరకే. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని కీడులు, కొన్ని అనుభవాలు ఉన్నాయి అంటే అది మేలుకే. జ్ఞాపకం చేసుకో. ప్రభా, ఇది నేను భరించలేకపోతున్నాను, ఈ సమస్యను నేను తట్టుకోలేకపోతున్నాను అని అడగడం కాదు. అయ్యా, ఇది ఓర్చుకునే శక్తి నాకు దయచేయి, నీ కార్యాన్ని చూపించు, నీ శక్తిని చూపించు అని అడగండి దేవుని. యోసేపు తెలియదండి యోసేపుకి, కానీ కేవలం గుడ్డిగా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని నమ్ముకున్నాడు అంతే. నమ్ముకొని ఎన్ని వచ్చినా పడ్డాడు, భరించాడు. అందుకే అప్పుడు తెలిసింది, చివరకు వారు అన్నలందరూ వచ్చి అతని ఎదుట సాగిలపడ్డారు. ఎంత భయపడిపోయి ఉంటారో. అయ్యో, మమ్మల్ని ఆ పగ పెట్టుకొని మేము చేసిన కీడికి మమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు, ఎందుకంటే ఒక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయగలడు అని అనుకున్నారు. అయితే ఆయన అంటున్నాడు, మీరు భయపడకూడదు, నేను దేవుని స్థానంలో ఉన్నాను. మీకు న్యాయం తీర్చడానికి, కీడు చేయడానికి, తీర్పు తీర్చడానికి, భయపెట్టడానికి లేదు. దేవుడు మేలుకే ఇది జరిగించాడు. ఇదంతా కూడా దేవునికి మహిమకరంగా జరగడానికి, దేవుని యొక్క శక్తిని చూపించడానికి. ఒక కీడు ఒక మేలుకే. మరి మనుషులు చెప్పే సామెతలోనే అంత పరమార్థం ఉంటే దేవుడు చెప్పిన దానికి ఎంత అర్థం ఉండాలి? అవును కదా. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనము అడిగేవన్నీ కూడా, మనం ఊహించే వాటన్నిటి కూడా ఎక్కువగా జరగాలి అంటే దేవునిని అడగాలి. అడగడం మాత్రమే కాదు, దాని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడడమే కాదు, దేవుని మీద ఆధారపడాలి. ఈరోజున మనం నేర్చుకుందాం. దేవుని యొక్క పిల్లలు దేవుని కొరకు ఎలా ఎదురు చూస్తారు. ఫెయిల్ అయిపోయినా కూడా, విఫలమైపోయినా కూడా, ఓడిపోయినా కూడా ఎన్నోసార్లు ఇంకా నాకు చేత కాదు అని అనుకోలేదండి. నేను చెయ్యగలను, ఐ కెన్ డూ అని అనుకున్నారు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, నన్ను అవమానపరిచే దేవుడు కాదు. నేను ప్రార్థించేటప్పుడు అడుగుతాను, ప్రభా, నేను నీ పక్షాన్ని నిలబడుతున్నాను, నాకు అవమానం వస్తే అది నీకేనయ్యా. అవును కదా. దేవుడి పక్షాన్ని మనం నిలబడుతున్నప్పుడు మనకు ఎక్కడైనా అవమానం వస్తే అది దేవుణ్ణి అవమానపరిచినట్లే. నీ శక్తిని ఇవ్వయ్యా అని నేను అడుగుతానండి. అట్లా అడగాలి. దేవుని కార్యాన్ని మనము చూపించాలి. ఈరోజు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం. ప్రభువా, నన్ను నీ శక్తిని చూపించే పాత్రగా నన్ను వాడుకో. ప్రభువా, ఉపయోగపడే పాత్రగా నన్ను వాడుకో. కుమ్మరివాని చేతిలో ఒక పాత్ర ఎలా ఉంటుందో, తన ఇష్టమైన రీతిగా ఎలా మలుస్తాడో, మట్టి వచ్చి కుమ్మరివాడిని అడుగుతుందా, నన్ను ఎందుకు ఎట్లా చేస్తున్నావు, చిన్న వస్తువుగా ఎందుకు చేస్తున్నావు, వంకర టెంకరగా ఎందుకు చేస్తున్నావు అంటే అది నా ఇష్టం, నా చేతిలో నువ్వు ఉన్నావు. కుమ్మరివాని చేతిలో మట్టి ఉంటే తన ఇష్టం వచ్చినట్లుగా మలుస్తాడు. మనము కూడా దేవాది దేవుని చేతిలో ఉన్న ఒక మంటి ఘటాలను మనం దేవుని ఇష్టానుసారంగా మనల్ని మలుస్తూ ఉంటాడు. అయితే మనం దేవుని అడగాలి. ప్రభువా, నువ్వు ఎలా చేసినా ఓకే, కానీ నేను నీకు ఉపయోగపడాలి, నీకు
ఉపయోగపడే పాత్రగా నన్ను వాడుకో ప్రభు. కొన్నిసార్లు మనం పగిలిపోతాం, పాత్రల వల్ల మనము పగిలిపోతాం. అప్పుడు ఏమని అడగాలి? పగిలిపోయిన పాత్రనని నన్ను విసిరేయొద్దు ప్రభు, పారవేయొద్దు, సరిచేసి నన్ను వాడుకో. మన విలువైన వస్తువులు ఏదైనా పగిలిపోయినాయి పడేయడానికి మనం ఇష్టపడం. ఏదో ఒక విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి, దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని కనపడకుండా చేయాలి ఎలా ప్రయత్నిస్తామో మన దేవుడు మనల్ని కూడా అంతేనండి. మనం ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ సరి చేసుకోవడానికి కొన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ ఎదురవుతాయి. దేవుని మీద ఆధారపడితే ఉపయోగపడే పాత్రగా ఉంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, బంగారు పాదములకు వెలలేని స్థుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నాయన మీ మాటలు మేము ధ్యానించుకొని ఉన్నాం తండ్రి. నాయన మీరు వాగ్దానం ఇస్తున్నారు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రభువా, మేము అడిగేది కొన్ని ప్రభువా, మా కెపాసిటీని బట్టి మేము అడుగుతాం ప్రభువా, మా సామర్థ్యాన్ని బట్టి మేము అడుగుతాము నైనా. మమ్మల్ని మేము చూసుకొని నైనా మేము మిమ్మల్ని అడుగుతాము, కానీ మా ద్వారా మీరు ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఊహించలేని కార్యాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభువా. ఎందుకంటే ప్రభువా, నీ నామం మహిమపరచబడడానికి, మీ శక్తిని చూపించడానికి. అవును ప్రభువా, దానికి నైనా మేము ఉపయోగపడే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి నైనా. అయ్యా, ఎన్నోసార్లు ఓడిపోయినప్పటికీ, ఎన్నోసార్లు వెనుదిరిగినప్పటికీ ప్రభువా, అయ్యా మాకు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవు ఉన్నావని మేము నమ్మకంతో మా జీవితంలో ముందుకు కొనసాగడానికి నైనా సహాయం దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినిన వాక్యాన్ని ప్రభువా వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి నైనా. మా మాటల్లో ఏదైనా దోషం ఉంటే దయతో క్షమించమని అయ్యా. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం మాకు వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్.